అంతేకాదు రాజరాజను మరొకరికి పేరుంది, మీకు తెలుసో లేదో. రాజాధిరాజాయ ప్రసహ్య సాగినే నమో నవ వయం వైశ్రవణాయ. వైశ్రవణుడు కుబేరుడు, ఆయనకు రాజురాజు అని పేరు. కుబేరుడు గురించి నేను చెప్తే మాత్రం మీ అందరూ వదలరండి. ఎందుకంటే మొత్తం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంతా అయిందే. ఆయన ఇస్తేనే ఎవరికైనా సంపదలు వస్తాయి. సంపదలన్నీ కూడా నిధుల రూపాల్లో, సిద్ధుల రూపాల్లో ఆయన దగ్గర ఉంటే అష్టసిద్ధులు, నవనిధులు. అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంతా ఆయన చూస్తుంటాడు. ఎవడికి ఇష్టం ఉండదండి కుబేరుడు అంటే? తెలిసాక ఎవడు విడిచిపెట్టాడు. ఆయనకి రాజురాజు అని పేరు. ఎందుకు? డబ్బు ఎవడి దగ్గర ఉంటుందో వాడే రాజురాజు. అధికారం, డబ్బు ఇవి ఉంటే వాడే రాజు. ఆ పోర్ట్ఫోలియో కుబేరుడికి ఎవరిచ్చారు? ఈశ్వరుడు ఇచ్చాట. కనుక రాజరాజైన కుబేరుడికి కూడా ఈశ్వరుడు కనుక రాజరాజేశ్వరుడు అని పేరు. కానీ ఐశ్వర్యదేవుడిని కుబేరుడు కూడా ఎవడి చెప్పు చేతల్లో ఉంటాడో వాడు ఈశ్వరుడు. అది ఎవడు ఈశ్వరుని స్మరిస్తాడో వాడికి ఐశ్వర్యాలు వస్తాయి అన్నాడు. ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి అని సామెత తెలిసింది కదా. కానీ సర్వులకు ఐశ్వర్యములు ఇచ్చేవాడు ఆయనే. కానీ ఈశ్వరుడు అంటేనే అందరికీ అన్నీ ఇచ్చేవాడు ఈశ్వరుడు. అన్ని ఐశ్వర్యాలు ఆయన దగ్గర ఉంటాయి మనకివ్వడానికి, ఆయన కోసం కాదు. అవునా లేదా?